హైదరాబాద్ నగరం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది? అభివృద్ధి, ఐటీ, పెద్ద పెద్ద బిల్డింగులు, ఇదంతా హంగు ఆర్భాటాలంతా కూడా గుర్తొస్తూ ఉంటాయి. కానీ హైదరాబాద్ అంటే అది కాదు. నా వెనకాల కనిపిస్తున్నాయి కదా ఇగో ఇది. ప్రజెంట్ మనము హైదరాబాద్ లోని అంబర్పేట దగ్గర ఉన్నాం. ఎప్పటి నుంచి ఉంది? 5 years అయిపోయింది అన్న. ఇది మా ఇంటి కూడా టాయిలెట్ వచ్చిపోతుర్రు, వేసిపోతుర్రు, అమ్మంది పెళ్ళంది. 4 వర్షపు జినుకులు పడితే అక్కడ వాటర్ చేరితే ఆ గుంట కనిపించినటువంటి పరిస్థితి. ఇదేనా అభివృద్ధి? చూద్దాం. మనతో ఇంకొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. హైదరాబాద్ నగరం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది? అభివృద్ధి, ఐటీ, పెద్ద పెద్ద బిల్డింగులు, ఇదంతా హంగు ఆర్భాటాలంతా కూడా గుర్తొస్తూ ఉంటాయి. కానీ హైదరాబాద్ అంటే అది కాదు. నా వెనకాల కనిపిస్తున్నాయి కదా ఇగో ఇది. ప్రజెంట్ మనము హైదరాబాద్ లోని అంబర్పేట దగ్గర ఉన్నాం. నా పక్కనే కనిపిస్తున్న ఫ్లైఓవర్ వచ్చేసి అంబర్పేట నుంచి గోల్నాకు వెళ్ళే ఫ్లైఓవర్. సో ఈ ఫ్లైఓవర్ వేయడానికి కూడా చాలా కాలమే పట్టింది. ఫ్లైఓవర్ వేస్తున్నటువంటి క్రమంలో దీని పక్కనుండే ఇంకొక సర్వీస్ రోడ్డు మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఫ్లైఓవర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం అంబర్పేట నుంచి గోల్నాక వెళ్ళేటువంటి రూట్ లో నిలబడము. ఒక్కసారి గుంతల రోడ్ని చూడండి. ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ లో ప్రతి నిత్యం కూడా ఇక్కడ నుండి కొన్ని వందల వేల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే దాని రోడ్ల పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. అక్కడ వచ్చే ప్రతి వాహనం కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ప్రజెంట్ అక్కడ మనకి కనిపిస్తున్నది కాబట్టి కనిపిస్తేనే అంత ఘోరంగా ఉన్నది. 4 వర్షపు జినుకులు పడితే అక్కడ వాటర్ చేరితే ఆ గుంట కనిపించినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మనతో చెప్తున్న పరిస్థితి ఏంటంటే, చిన్న బైకులకు సంబంధించి ఆటో వాళ్ళు కానీ కార్ వాళ్ళు కానీ వాళ్ళ షాక్ అబ్జర్వర్స్ పోతున్నాయి. వాళ్ళు సర్వీస్ సెంటర్లకే పరిమితం అయితేనే మా పనులు అని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఇదేనా అభివృద్ధి? ఇది రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది. గుంత అనేది ఒక బాయిలాగా ఏర్పడతా ఉన్నది. అది ఒక బాయిలాగా ఏర్పడతా ఉన్నది. ఇక్కడ చూద్దాం. మనతో ఇంకొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. వీళ్ళు ప్రతిరోజు కూడా ఇబ్బంది పడుతున్నారు. చూడండి, పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఎట్లా ఇబ్బంది పడుతున్నారో చూడండి. ఎట్లా ఉందని? ఎప్పటి నుంచి ఉందన్న ఇదంతా? ఎప్పటి నుంచి ఉంది? 5 years అయిపోయింది అన్న. ఇది 5 years నుంచి ఇట్లానే ఉంది. ఇప్పుడు మొత్తం ప్లేస్ చేస్తలేదు. ఒకసారి చూడండి, మీరు వచ్చే ప్రతి వెహికల్ కూడా గమనించండి. మీరు అంత ఎత్తు నుంచి ఆ వాహనం అట్లా వచ్చేసరికి షాక్ అబ్జర్వర్స్ దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. ఫ్లైఓవర్ కట్టినప్పుడు దాని పక్కన ఇంకొక ఇది మెయిన్ రోడ్, మళ్ళీ సర్వీస్ రోడ్ కూడా కాదు. దాని పక్కనే ఫ్లైఓవర్ కనిపిస్తున్నది. ఫ్లైఓవర్ పక్కనే మెయిన్ రోడ్ కనిపిస్తున్నది. చూడండి, ఏ వాహనం వచ్చినా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. వర్షం వస్తే పరిస్థితి ఏంటి? రాత్రి అయితే పరిస్థితి ఏంటి? బండి మీద చిన్నపిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటి? వర్ణనాతీతం కదా ఇదంతా కూడా. హైదరాబాద్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం మేము. హైదరాబాద్ని రోజు రోజుకు ప్రపంచ పటంలోకి తెరకెక్కిస్తున్నాం అని చెప్పుకునేటువంటి లీడర్లు ఇది. ఇలాంటి హైదరాబాద్నా తెరకెక్కించేది మీరు? ఇలాంటి హైదరాబాద్నా ప్రపంచ చిత్రపటాల్లో చూపించేది? దీనికి సంబంధించి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు దీని మీద? చూడండి ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో చూడండి. నేను చెప్పేదానికంటే మీరు స్వయంగా మీరే చూడండి. నా వెనకాల చూడండి, ఒక చిన్న పాపను తీసుకొని వస్తా ఉన్నాడు స్కూటీ మీద. ఇక్కడికి వచ్చేసరికి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఇక్కడ కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే, ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నాడు, దట్టు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ నుండి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు దీని పట్ల? ఎందుకు ఇంత పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉన్నారు దీని మీద?
ఇది ఒకటేనే కాదు, ఈ ఫ్లైఓవర్ కింద ఇంకా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. వర్షం వస్తే కనుక ఇక్కడ ఒక పెద్ద చెరువులాగా నాలాగా పడిపోతున్నటువంటి పరిస్థితి. సాయంత్రం అయిందంటే చాలు దీని మీద ఇప్పటికే చాలా వరకు యాక్సిడెంట్లు కూడా అవుతున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు అయితే బైకులు స్కిడ్ అవుతున్నాయి. లూనా మీద వచ్చినటువంటి వాళ్ళు, స్కూటీ మీద వచ్చినటువంటి వాళ్ళు స్కిడ్ అయి కింద పడిపోతున్నటువంటి పరిస్థితి. उधर का भी लो पूरा सत्रोला रोड पूरी उधर ब्रिज बन गया लेकिन रोड वैसी है। वहाँ पे लेना था एक बार साइड में, आ ही नहीं सकते वहाँ से। पेशेंट को लाए तो मर जाता रास्ते में। तो उधर का भी लोवर हो गया साइड का, वो मंदिर और वो साइड का बोल रहा हूँ। ठीक है, అదే ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ మనకు ఫ్లైఓవర్ కింద అంటే అండర్ పాస్ ఉంటది కదా మనకు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేది, అక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. నేను ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి చూపిస్తా. అక్కడ వాటర్ ఉన్నది, ఇంకా ఇక్కడన్నా మనకు వాటర్ కనిపించట్లేదు కానీ అక్కడ వాటర్ కనిపిస్తున్నది. ఆ వాటర్ లోపల ఎక్కడ గుంత ఉందనేది తెలియదు, ఎక్కడ ఏ వైర్ పడిపోయిందనేది తెలియదు, ఇనుప ముక్కలు ఎక్కడ ఉన్నాయనేది కూడా తెలియదు. సో దాంట్లోంచి బండి లోపల నుంచి బయటికి వెళ్ళాలంటే ఆలోచిస్తా ఉన్నారు, చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ముందుకు కూడా వెళ్ళొద్దని రండి, చూడండి ప్రతి వాహనం కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉన్నది. కాస్త ముందుకు కూడా వెళ్దాం మనము, ఆ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి అక్కడ కూడా ఎట్లుందో పరిస్థితి చూద్దాం పదండి. ప్రజెంట్ మనం ఇంకొంత ముందుకు రావడం జరిగింది. ఎక్కడైతే ఫ్లైఓవర్ స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 100 మీటర్ల ముందుకు వచ్చినాం మనం. పక్కనది ఫ్లైఓవర్ కనిపిస్తున్నది, దీని పక్కన ఇంకొక మెయిన్ రోడ్ కనిపిస్తున్నది. ఈ మెయిన్ రోడ్ వేసేటప్పుడు రోడ్డు వైడనింగ్ లో భాగంగా ఇక్కడ చూడండి నా పక్కన కనిపిస్తుంది అంతా కూడా ఇదంతా డ్రైనేజ్ వాటర్. ఇదంతా కూడా డ్రైనేజ్ వాటర్. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వర్షం వచ్చినా లేకుంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ వాటర్ వాడినా కూడా, డ్రైనేజ్ వాటర్ ఎక్కువ వాడినా కూడా ఈ వాటర్ అంతా పోయి మళ్ళీ ఎక్కడికి పోతుందంటే ఇక్కడ చూడండి ఈ కింద ఉన్నటువంటి ఇండ్లలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, పేదలు వాళ్ళందరూ కూడా. ఈ డ్రైనేజ్ వాటర్ అంతా మీకు కనిపిస్తుంది కదా చూడండి, అక్కడ వరకు వెళ్ళి అదంతా కూడా వాళ్ళ ఇండ్ల ముందరకు పోతున్నటువంటి పరిస్థితి. ఏంది డ్రైనేజ్ ఎందుకు ఇట్లా రోడ్డు మీద ఆగిందని చెప్పేసి ఒకసారి మనం ఆలోచిస్తే, రోడ్డు వైడనింగ్ లో భాగంగా అంతకు ముందు ఏం జరిగిందంటే నేను ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఏదైతే మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో ఈ స్టార్టింగ్ పాయింట్ లో ఒక 5-6 ఫీట్ల లోపల డ్రైనేజ్ వ్యవస్థ ఉండేది గతంలో. అయితే రోడ్డు వైడనింగ్ లో భాగంగా ఏం జరిగిందంటే వాళ్ళు రోడ్ అంతా కూడా ఖరాబ్ చేయడంతో ఇదంతా పూడిపోయింది. పూడిపోవడంతో మనకు ఎదురుగా కనిపిస్తున్న ఇంట్లో ఇది ఉంది కదా, ఈ ఇంట్లో నుంచి వచ్చినటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఆ కనెక్షన్ దాంట్లోకి లేకపోవడం వల్ల ఈ రోడ్డు మించే ఈ వాటర్ అంతా కూడా కింద ఆ ఇండ్లలోకి పోతున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం, ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది అసలు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు ఇట్లా రోడ్డు పక్కన ఉండాల్సి వచ్చింది, ఈ ఇంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అనేది స్వయంగా మనం వాళ్ళ మాటలు అడిగి తెలుసు. అమ్మా ఏం జరుగుతా ఉంది ఇక్కడ, ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఎందుకు మీరు రోడ్డు మీద వదులుతున్నారు? లైన్ కనెక్షన్ కరెక్ట్ లేదు కాబట్టి రోడ్డు మీద వెళ్ళిపోతున్నాయి సార్. అప్పుడు రోడ్డు చేస్తామని రాత్రి అంతా చేసేసి మా మోరి బయటకు వచ్చేసి రోడ్డు మీద నీళ్ళు పోతే మేము లైన్ కలుపుకున్నాం. మళ్ళీ 5-6 వేలు ఖర్చు పెట్టి లైన్ కలుపుకున్నాక పోయినాయి. ఈ మధ్యలో పోయినాయి కానీ ఇప్పుడు పోవట్లేదు. సరే అని మేము నీళ్ళు పోతుంటే కిందికి పోతున్నాయని, బస్తీలో మొత్తం పోతున్నాయని ఆడ కొంచెం హోల్ చేసినాం. ఆ హోల్లోకి వెళ్ళిపోతుంటే బస్తీ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని చాలా గలీజ్ మాటలు తిడుతురు. మా ఇంటి కూడా టాయిలెట్ పోసిపోతురు, ఫోటోలు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. టాయిలెట్ పోసిపోతురు, చెత్త వేసిపోతురు, అమ్మని దెంగది అంటారు, పెళ్ళందే చాలా గలీజ్ మాటలు మాట్లాడుతురు సార్ మా ఇంటి మీద. మమ్మల్ని బస్తీలో మొత్తం అందరు మా ఇంటి మీద ఇదైపోతురు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినాం సార్, ఇన్ని పేపర్లు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినాం, ఎవరు వచ్చి చేస్తలేరు మాకు. చూడండి వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఇంత ముందుకు డ్రైనేజ్ బాగానే ఉండేది, ఇప్పుడు ఉన్న ఇంటికి మీకు కనిపిస్తుంది కదా అక్కడ డ్రైనేజ్ ఉండేది. రోడ్డు వైండింగ్ లో భాగంగా జేసీబీ వాళ్ళు కానీ మిగతా యంత్రాలను తీసుకొచ్చి దాన్ని తవ్వడంతో మళ్ళీ వాళ్ళు బాగు చేయలేదు దాన్ని. మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థ ఈ ఇంటి నుంచి దాంట్లోకి కలపలేదు. అయినా సరే వీళ్ళే ఇంకొక 5-6 వేలు బాగు చేసుకొని చేసే ప్రయత్నం చేసినప్పటికీ అది సెట్ అవ్వట్లేదు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందన లేనటువంటి పరిస్థితి. అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి వచ్చి చూసిపోయి కూడా కిషన్ రెడ్డి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. కిషన్ రెడ్డి స్వయంగా మేనేజర్ ప్రదీప్ గారికి స్వయంగా ఆయన చెప్పినా గానీ ప్రదీప్ పట్టించుకోలేదు. ఏమనంటే మీరే బాగు చేసుకోండి, మీరు రాసిస్తారా అని అంటే సపోర్ట్ చేయట్లేదు. మేము డబ్బులు పెట్టి మేము బాగు చేసుకుంటాం, మీరు బాగు చేసుకోండి అని చెప్పి వాళ్ళు స్వయాన రాసిస్తే ఆ డబ్బులు పెట్టి మేము బాగు చేసుకుంటాం. చేసుకోమని కాదు, మరి దానికి అధికారులు మళ్ళీ మాకు ఎంతైతే నష్టపరిహారం జరిగిందో అదంతా అధికారులు మాకు చెల్లించాలి అంతే. ఇచ్చిన వినతి పత్రాలు ఇది హెడ్ ఆఫీస్కి ఇచ్చినాం. ఇంతకుముందు నీళ్ళు ఎట్లా పారుతున్నాయి అవన్నీ
ఆయన ఫోటో కూడా చూపి నీళ్ళు వారుతుంటే కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ఇదిగో సార్ చూడండి మా ఇంటి మీద టాయిలెట్ కూడా పోసిపోతున్నాడు. ఇది పక్క ఇంట్లో. మా పక్క ఇల్లు వాడు కూడా కాదు, లోపల ఉంటాడు ఆడు. వానికి దీనికి ఏం సంబంధమే లేదు ఆయన. ఇగో టాయిలెట్ కూడా పోసిపోతాడు అని చెప్పేసి వాడు ఇక్కడ వచ్చి టాయిలెట్ పోసిపోతాడు. టాయిలెట్ కూడా చేసిపోతున్నారు మా ఇంటి కాడ వచ్చి. మమ్మల్ని చాలా బూతు మాటలు అంటే చెప్పలేని బూతు మాటలు సార్. మా అన్ని గలీజ్ మాటలు తిడుతున్నారు మమ్మల్ని. వాళ్ళు అన్ని గలీజ్ మాటలు తిడుతున్నారు సార్. ఆమెను అడుగు, ఇంకా ఆమె కూడా ఉన్నది తిట్టేటప్పుడు. ఆమె కూడా 30,000 ఖర్చు పెట్టి మోరీ చేపించుకుంది. ఆమె కూడా ఇట్లనే ఖరాబ్ అయిపోయింది. ఏం జరిగిందమ్మా? మోర్లు నిండితే కాకపోతే ఆ తిరిగిన మాపుకు తిరిగిన ఆఫీస్కు మొత్తం ఉంటారు రానేట 30,000 పెట్టి నేను బాగా చేపించుకున్నాను. ఏం చేయాలి, అప్పు తెచ్చుకొని పెట్టుకున్నాను. నేను నా కొడుకు లేరు, భర్త లేరు, ఉండేది నేను నా బిడ్డ ఇద్దరనే. బంగా పోయి బతిందా అన్న స్లమ్ ఏరియా అనుకుంటారో మరి ఏమనుకుంటారో సార్. లోకల్ ఎమ్మెల్యే గెలవలేదా మీరు? మేము ఎమ్మెల్యే దగ్గర కూడా పోయి వచ్చినాం సార్. మేము ఎమ్మెల్యే కూడా ఇచ్చేచ్చినాం. ఏం లేదు, కిషన్ రెడ్డి చెప్పిపోయింది. ఇంకా ఎమ్మెల్యే దగ్గర కూడా పోయి వచ్చినాం మేము. 10 మంది 100 మంది వచ్చి చూసి చెప్పిపోయారు. కిషన్ రెడ్డి కూడా చెప్పిపోయిండు మాకు. కిషన్ రెడ్డి కూడా ఫోటోలు కూడా ఉంటాయి కదా. ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు ఇది చూసిండు. ప్రదీప్ గారికి ఏరియా మేనేజర్ ఎవరైతే ప్రదీప్ గారు ఉన్నా ఆయనకు స్వయంగా చెప్పిండు ఇది బాగు చేయించు అని చెప్పేసి. ఇంచుమించు 2 నెలలు కావస్తుంది. ప్రదీప్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. మొన్న వచ్చి ప్రదీప్ అంటుండు, మొన్న వచ్చి ప్రదీప్ అంటుండు మీరే డబ్బులు పెట్టి చేపించుకోవాలి రాసిమని అడిగిన, దానికి సమాధానం లేదు. చూసిరు కదా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇక్కడ చూడండి. టు ద మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజెస్ బోర్డు. రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ టు యువర్ అర్జెంట్ అటెన్షన్. చూడండి, ఏ సీరియస్ ఇష్యూ రిగార్డింగ్ ఏ మ్యాన్ హోల్ ఇన్ అవర్ ఏరియా. హౌస్ నెంబర్ ఇచ్చారు అక్కడ, రఘునాథ్ నగర్, అంబర్పేట్, విచ్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ బ్లాక్డ్ ఫాలోయింగ్ రోడ్ వైడనింగ్ వర్క్స్ క్యారీడ్ అవుట్ అప్రాక్సిమేట్లీ 8 to 9 months ago. 8 నుండి 9 నెలలు అవుతా ఉన్నది ఈ సమస్య ఏర్పడి. స్వయంగా కిషన్ రెడ్డి వచ్చినట్టే. కిషన్ రెడ్డి గతంలో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా ఉండే, ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు. స్వయంగా కిషన్ రెడ్డి కూడా వచ్చి దీన్ని ఇన్స్పెక్షన్ చేసినప్పటికీ సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు దాని మీద చర్యలు లేవు. వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే మనకు బాధ అనిపిస్తూ ఉన్నది. ఆ పక్కన నేను చూపించిన కదా, ఒకసారి ఆ వెనకాలకు చూడండి. ఆ వెనకాల ఏదైతే డౌన్లో ఉన్నదో ఈ వాటర్ అంతా ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ డౌన్ ఉన్నది కాబట్టి ఈ వాటర్ అంతా వెళ్తే మళ్ళీ ఆ లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు కోపంతోనే వీళ్ళ ఇంటి మీదకి వచ్చేసి ఇక్కడే చెత్త వేయడము, ఇక్కడే మూత్రం వేయడము, వాళ్ళని గలీజ్ బూత్ మాటలు తిట్టడము, మానసికంగా వేధించడం లాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఎంత ఎవరు చెప్తే వింటారు వీళ్ళు? ఏం చేస్తే జరుగుతుంది? ఇంటి ముందు ఇంత చెత్త ఉన్నది. అక్కడ ఇక్కడ నుంచి వెహికల్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్కిడ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా చూడండి. దీంట్లోకి వెళ్ళి పెద్ద పెద్ద వెహికల్స్ పోతున్నటువంటి పరిస్థితి. అది చూడండి, మనకి కిషన్ రెడ్డి కూడా వచ్చిండు. ఇక్కడ మనకు ఫోటో చూడొచ్చు. దీంట్లో స్వయంగా కిషన్ రెడ్డి కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసిండు, దాన్ని పరిశీలించిండు. పట్టుకోండి. అది అట్లా ఉంటే ఇది చూడండి, సేమ్ ఇది కూడా అంతే. అంటే వీటికి లెక్కలేదా? ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? అధికారులు దీని పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? రేపు ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు ఇక్కడ? ఇప్పుడు వాళ్ళ గతంలో డ్రైనేజీ వ్యవస్థ ఉండేది ఇక్కడ, మీ వల్లనే కదా వాళ్ళకి తొలగిపోయింది. రోడ్డు వైడనింగ్ లో భాగంగా సరే రోడ్డు వేసిండ్రు, పక్కన ఫ్లైఓవర్ వేసిండ్రు, బాగానే ఉన్నది. మరి ఇదేంది పరిస్థితి? వాళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు? ఎవరికి చెప్పుకోవాలి? లోకల్ ఎమ్మెల్యేకి చెప్పినా న్యాయం జరగకపోయి, కేంద్ర మంత్రి వచ్చి స్వయంగా అధికారులకు చెప్పినా కూడా న్యాయం జరగకపోయి, వాళ్ళు ప్రతిరోజు బూతులతోని ప్రతిరోజు మాటలు వినలేక, ఆ మాటలు పడలేక మానసిక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ స్థానికులు చెప్పిన దాని ప్రకారం ప్రదీప్ సార్ అమ్మ ఎవరు? ప్రదీప్ సార్ ఎవరైతే ఉన్నారో మరి మీరెందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది అసలు? ఇప్పుడు మీ వల్ల కాకపోతే మీరు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి కదా. ఇప్పుడు వాళ్ళు ఏమి వాళ్ళ ఇంట్లోకి అడుగుతలేరే దాన్ని. చూపించింది ఇప్పుడు కిషన్ రెడ్డి ఇన్స్పెక్ట్ చేసింది కూడా చూపించింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఏం అడుగుతలేరు కదా వాళ్ళు.
వాళ్ళ ఇంట్లో స్లాబ్ వేయమనో లేదంటే వాళ్ళ ఇంట్లో టైల్స్ వేయమనో వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ కట్టించమనో వాళ్ళ ఇంట్లో హాల్ కిచెన్ కట్టించమని అడుగుతలేరు కదా. ఇప్పుడు వాళ్ళ బాధ కూడా ఏంటంటే ఈ రోడ్డు మీద ఉన్న ఈ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ ఉంటది, పురుగులు చేరుతాయి, దుమ్ము ధూళి దోమలు ఇవన్నీ వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. లైన్ కలుపుకుంటామని కూడా అంటున్నాం. మాకు ఈ మేనర్ పైకన్నా లేపండి, మాకు ఒక మేనర్ అయ్యేయండి, మేము చేసుకుంటాం. ఆడికన్నిటికి లైన్ కలపండి, ఒక మేనర్ వేయండి, ఆడికన్నిటికి మేము కలుపుకుంటామని కూడా చెప్తున్నాం. మేము అట్లా కూడా ఎవరు సహకరిస్తలేరు, ఎవరు ముందుకు వస్తలేరు సార్. మాకు ఇంత ఇదైతుంది సార్, మరి ఇంత పట్టించుకోకుండా ఎట్లా సార్? మేము కూడా ఓట్లు వేస్తున్నాము, మేము కూడా అన్ని చేస్తున్నాం కదా సార్ గవర్నమెంట్ కి. చూసారు కదా, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. తక్షణమే దీన్ని అర్జెంట్ గా, ఎందుకంటే ఎన్ని రిప్రజెంటేషన్ తీసుకొని ఏం లాభం? మీరు దీని మీద స్టాంప్ కూడా వేసిండ్రు, దీనికి ఏం లాభం మీరు తీసుకొని? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు మీరు? తక్షణమే ప్రదీప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద స్పందించి చర్యలు తీసుకోవాల్సిందే. పద ఇంకొంత ముందుకెళ్ళి మనం ఈ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉన్నదో ఇంకా చూపించే ప్రయత్నం చేస్తారండి. మనం ఇంకొంత ముందుకు వచ్చినాము. ఇది చూడండి, మనం ఫ్లైఓవర్ కింద ఉన్నాం, ఎందాకేమో ఫ్లైఓవర్ స్టార్టింగ్ లో ఉన్నాము, ఇప్పుడు ఫ్లైఓవర్ కింద ఇది అండర్ పాస్, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటువంటి రహదారి. ఇది ఒక పెద్ద రహదారి. ఈ రహదారి చూడండి ఎట్లా ఉన్నదో. ఇక్కడ వాటర్ నిండిపోయింది, గుంటల్లో ఏముందో తెలియదు. ఇక్కడ నుంచి ఆటోలు వెళ్ళాలన్నా ఇబ్బంది, బైకులు వెళ్ళాలన్నా ఇబ్బంది. చూడండి ఒకసారి ఎంత ఘోరంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి అనేది చూడండి. ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా వరకు. ఇంకా వర్షం వస్తేనైతే ఇదంతా కూడా ఒక చెరువులాగా మారిపోతున్నది. ఎక్కడ ఇగో వైర్లు, ఇక్కడ వైర్లన్నీ కూడా బయటపడేటువంటి పరిస్థితి. వైర్లు అయితే ఏంది, ఈ వాటర్లో అయితే ఏంది, ఎక్కడికక్కడ బైక్ మీద చిన్నపిల్లల్ని తీసుకొని పోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి నా వైపు చూడండి, నాకు వెనకాల ఇగో బాగంబర్పేట డివిజన్ పార్టీ కార్యాలయం కనిపిస్తున్నది. పార్టీ కార్యాలయం ఎదురుగానే ఇది. పార్టీ కార్యాలయం అంటే అక్కడ ఓలోలు కనిపిస్తున్నారు, హనుమంతరావు ఉన్నాడు, దానికి అంబర్పేట నుంచి గతంలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి రోహిన్ రెడ్డి ఉన్నాడు, దాంట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ నాయకులు ఈ ఆఫీస్కి వస్తూనే ఉంటారు కదా. పోస్టర్లలో ఫోటోలు వేసుకోవడం కాదు, పని చేసి చూపించాలి కదా. ఫ్లైఓవర్ కట్టిండ్రు, బాగానే ఉంది, పక్కన రోడ్ల పరిస్థితి ఏంటి మరి? అటుపక్క చూడండి ఒకసారి. ఇప్పుడు ఎందాక కాంగ్రెస్ చూసినాం కదా, అటుపక్క చూడండి కాలేరు వెంకటేష్ ప్రస్తుత ఎమ్మెల్యే, అంబర్పేట ఎమ్మెల్యే ఫోటో ఉన్నది. అంటే మీరు ఫోటోల వరకే, ఫ్లెక్సీల వరకే పరిమితం అవుతారా, లేదంటే ప్రజలకు పని చేయడానికి ఉన్నారా? గతంలో కిషన్ రెడ్డి వచ్చి చెప్పిండు, అయినా సరే దీని మీద ఎటువంటి ఇది కూడా జరగలేదు. మరి ఇంత ఘోరంగానా? చూడండి ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు చూడండి. ఈ వాటర్లో వర్షం అంటే చీకట్లో, ఇక్కడ లైట్లు కూడా లేవు, మళ్ళీ చీకట్లో ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇంకాస్త ముందుకు వస్తే నాకు ఇక్కడ కనిపిస్తున్నది, నేను మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తా. అదంతా కూడా బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సీ. అంటే మీ అవసరాల కోసం, మీ పార్టీలలో ఫ్లెక్సీలలో ఫోటోలు వేసుకోవడం కోసం అయితే ఈ డివిజన్ పనికి వస్తుంది, కానీ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి అయితే ఇది పనికి రాదా మీకు? పక్కనే టెంపుల్ ఉన్నది, అటు పక్కనే చూసుకుంటే మనకు ఒక దర్గా కనిపిస్తూ ఉన్నది, ఇదే ఫ్లైఓవర్ కింద. టెంపుల్ పక్కన, దర్గా పక్కన ఇది పరిస్థితి. ఇలాంటి దుస్థితి మధ్య, ఇలాంటి వాతావరణం మధ్య ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళని దేవుణ్ణి మొక్కాలనా? తక్షణమే దీని మీద అధికారులు స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా. చూసినాం కదా, ఇది అభివృద్ధి అంటే హైదరాబాద్ లో ఇది కళ్ళకు కనిపిస్తా ఉన్నది. ఎక్కడో బస్తీలో లేదు, ఎక్కడో హైదరాబాద్ లోపల లేదు కదా, హైదరాబాద్ అవుటర్ లో లేదు కదా. ఇది హైదరాబాద్ నడిపోటు అంబర్పేట అంటే. ఇక్కడ నుండి రామాంతపూర్, ఉప్పలు, తార్నాక, సికింద్రాబాద్ అదంతా కూడా ఆ రూటే కదా. ఇటు పోతే అంతా గోల్నాక, ఇదంతా కూడా మళ్ళీ ఇది ఒక రూటే కదా. సెక్రటేరియట్ కు కూతవేటు దూరంలోనే ఉంటుంది, జిహెచ్ఎంసీకి కూతవేటు దూరంలోనే ఉంటుంది మళ్ళా. అయినా సరే ఇంతవరకు అధికారులు దీని మీద ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. చూడండి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలన్నా కూడా, ఈ పెద్ద ఆయన చూడండి నా పక్కన పోతున్నాడు, నడుచుకుంటూ పోవాలన్నా కూడా ఇబ్బంది. ఆయనకి ఇప్పుడు డే టైంలో కాబట్టి కనిపిస్తున్నది కాబట్టి కొంత పర్వాలేదు. అదే నైట్ టైంలో అయితే, లేదా వర్షం వచ్చే పరిస్థితి ఉంటే ఏంటి పరిస్థితి? కాబట్టి దీని మీద అధికారులు ఇప్పటికైనా తక్షణమే అర్జెన్సీగా స్పందించి దీని మీద చర్యలు తీసుకోండి. ఒకటి, ఫ్లైఓవర్ స్టార్టింగ్ దగ్గర రోజు రోజుకు ఆ గుంట పెరిగిపోతా ఉన్నది. దాని తర్వాత అక్కడ మనకి ఇప్పుడు స్థానికులు చెప్పిన దాని ప్రకారము అక్కడ డ్రైనేజీ వ్యవస్థలో కూడా లోపం ఉన్నది.
6-7 ఫీట్ల లోపలికి ఉన్నది డ్రైనేజీ. మీరు చేసిన ఆ పని వల్ల, మీరు చేసిన నిర్వాహకం వల్ల అక్కడ ఉన్న ఇదివరకు ఉన్న డ్రైనేజీ వ్యవస్థ 6-7 ఫీట్ల లోపలికి పోయింది. దాన్ని పైకి తీసుకొస్తే మేము వాళ్ళ పైప్ లైన్ కలుపుకుంటాము, లేదంటే వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది, తిట్ల పడాల్సి వస్తుంది. తింటుంటే కూడా మాకు ఆ తిట్లే గుర్తొస్తున్నాయని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు. మరొక పక్క ఈ ఫ్లైఓవర్ కింద ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుతా ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓట్లప్పుడు అంటే మీకు ఓట్లు ఒక్కటే కావాలా, మా ప్రజల ఈ ఇబ్బందులు మీరు పట్టించుకోరా అని చెప్పేసి కోరుతా ఉన్నారు. కిషన్ రెడ్డి వచ్చిండు, గతంలో ఏం చేసిండు? కాలేరు వెంకటేష్ ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఏం చేస్తూ ఉన్నాడు? పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ దీని ఎదురుగానే ఉన్నది, మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సో ఇప్పటికే అధికారులు తక్షణమే ఇప్పటికైనా స్పందించి దీని మీద త్వరగా చర్యలు తీసుకొని ఇదొకటి, ఆ స్టార్టింగ్ లో ఆ గుంట ఒకటి తక్షణమే బాగు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్ విశ్వం టీవీ, అమర్పేట్.